అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. జూలై నెల 27వ తారీఖు 2024 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూలై నెల తేదీ 27వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిథి సప్తమి, నక్షత్రం రేవతి, కరణం విష్టి భవ, పక్షం కృష్ణపక్షం, యోగం ధృతి, రోజు శనివారం, జన్మరాశి మీనరాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 39 నిమిషాల నుండి 6 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది. మరలా 6 గంటల 34 నిమిషాల నుండి 7 గంటల 28 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషం నుండి 3 గంటల 51 నిమిషం వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, విశాఖ నక్షత్రం 4 పదము ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి. సన్నిహిత స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. మీకున్న చార్మింగ్ తెలివితేటలతోనూ జనాలు మీకు కావలసిన వర్గాన్ని పొందగలుగుతారు. ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. మీ అందమైన జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయము. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈ రాశికి చెందిన వారు పొగాకుకు, మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టారా ఉన్నవారిని మెప్పిస్తుంది. ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాఖ్యలత కానవస్తుంది. ఇది మీ బలాలు, భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయము. మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం. మీరు కుటుంబంతో కలిసి షాపింగ్కి వెళ్ళే అవకాశం ఉన్నది. తర్వాత మీరు అలసిపోయినట్టు భావిస్తారు. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనము ఈరోజు మీ చేతికి వస్తుంది. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును. ఇది మీ బలాలో భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడాల్సి రావచ్చు. అది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు. దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు. కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏవి నేర్చుకోలేరని అనుకుంటారు, కానీ అది సత్యదూరం. అంటే మీకు గల సునాసితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. ఈరోజు ఆశామోహితులై ఉంటారు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాల్ని తెస్తుంది. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.
మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఒక మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈరోజు ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వలన మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు రేకెత్తుతాయి. మంచి పుస్తకాలు చదవటం, వినోద కార్యక్రమాలు చూడటం, స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటం వంటివి చేయండి. బాగా బలమైన కొవ్వుగల ఆహార పదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చును. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావాలను, రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు. దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు. మీరు రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా చేయకండి. మిగిలిన రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. అందమైన, సున్నితమైన, కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. ఆహ్లాదకరమైన, అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిషం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు. దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది. కొంత నిలుపుదల కనిపిస్తుంది. గుండు నిబ్బరం కోల్పోకండి, కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. వాదులాటికి దిగినప్పుడు పరుషమైన వాక్యాలు చేయకుండా జాగ్రత్తగా వహించండి. పని ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని, టెన్షన్ని కలిగిస్తాయి. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడులో ఉంటారు. మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులు మీకు సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలరు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8, పరిహారం వచ్చి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి మత్తు నుండి దూరంగా ఉండండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.